ఇంద్ర 80-90 దశకాల్లో పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా బాగా గుర్తుంటుంది. 2002లో ఈ సినిమా విడుదలైన సమయంలో జరిగిన సంబరాలు అన్నీ ఇన్ని కావు. ఆ ఏడాది జూలై 24న విడుదలకు రాగా భారీ తుఫాన్లతో వర్షాలు తెలుగు రాష్ట్రాలని ముంచెత్తాయి. కానీ ఎన్ని తుఫాన్లు వచ్చినా చిరంజీవి సినిమా అనే తుఫాన్ ముందు అన్నీ కొట్టుకుపోవాల్సిందే, దరిదాపుల్లో కనిపించకుండా పోవాల్సిందే. సరిగ్గా అదే జరిగింది. విడుదల సమయంలో మెగా అభిమానులు చేసిన రచ్చ బీభత్సాన్ని సృష్టించింది. సహజంగా ఏ సినిమాకైనా ఈలలు థియేటర్లో వేస్తారు, కానీ మెగాస్టార్ సినిమాలకు అలా కాదు. సినిమా థియేటర్ల గేట్లు తెరవక ముందే ఈలలు, గోళ్లలు, కేకలు వేస్తూ రోడ్ల వెంబడి బారులు తీరుతారు. బైకులు, కార్లతో ర్యాలీ తీస్తారు. ఆ సమయంలో టికెట్లు సంపాదించడం కోసం ఒక మినీ యుద్ధమే నడిచింది. బాక్స్ ఆఫీస్లో టికెట్ కోసం చేయి పెడితే చేతులన్నా తెగిపడాలా, లేకపోతే టికెట్ అయినా దొరకాలా అంటూ మెగా అభిమానులు హంగా చేశారు. ఈ క్రమంలో ఇంద్ర సినిమా చిరంజీవి కెరీర్లో టాప్ 5 మూవీస్లో ఒకటిగా నిలిచిపోతుంది. అయితే ఈ సినిమా ప్రారంభం అవడానికి కూడా ఒక చిన్న కథ ఉంది. అప్పటి వరకు ఎన్నో రకాల సినిమాలు చేసుకుంటూ వస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఫ్యాక్షన్ కథల్లో అంతగా కనిపించలేదు. ఫ్యాక్షన్ మూవీ హిట్ తన ఖాతాలో ఒక్కటి కూడా లేదు. ఇదే సమయంలో నందమూరి బాలకృష్ణ, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు చేసి భారీ మాస్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. దీంతో ఒక్కసారిగా చిరంజీవిపై భారీగా అంచనాలు పెరిగాయి. కొంతమంది ఫ్యాక్షన్ సినిమాలు చేయడం లేదంటూ విమర్శించారు కూడా. కానీ అవేవి పట్టించుకోకుండా ఫ్యాక్షన్ సినిమాలతో బాలయ్యకు బ్లాక్ బస్టర్లు అందించిన బి గోపాల్ దర్శకత్వంలోనే చిరంజీవి ఇంద్ర సినిమాను ప్రారంభించారు. తెల్లటి బట్టల్లో కోర మీసంతో రౌద్రాన్ని ప్రదర్శిస్తూ ఒకవైపు, మాసిన గడ్డంతో వారణాసిలో మామూలు డ్రైవర్గా ఇంకోవైపు, మొత్తంగా రాయలసీమ, వారణాసి నేపథ్యంలో వచ్చిన ఈ ఫ్యాక్షన్ కథ అప్పటి ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. ఈ చిత్రంలో ముందుగా హీరోయిన్గా సిమ్రన్ని తీసుకోవాలనుకున్నా కుదరకపోగా ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రేని ఎంపిక చేశారు. చిన్ని కృష్ణ ఇంద్రాకు కథ అందించగా పరుచూరి బ్రదర్స్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్తో మంచి రచన చేశారు. కథాపరంగానే కాదు, మొక్కే కథ అని పీకేస్తే అలాంటి మాస్ డైలాగ్స్ చిరంజీవితో చెప్పించడంలో సక్సెస్ అయ్యారు దర్శకుడు బి గోపాల్. అంతేకాదు ఈ సినిమా బిగ్ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. దీంట్లో ఉన్న ప్రతి పాట చిరస్థాయిగా ఎప్పటికీ నిలిచిపోతాయి. ముఖ్యంగా చిరంజీవి దాయి దాయి దామా అంటూ వేసిన వీణ స్టెప్ను ఎవరూ డామినేట్ చేయలేకపోయారు. అద్భుతమైన గ్రేస్ అండ్ స్టైలిష్ లుక్లో చిరంజీవి అన్ని పాటలకు తన డాన్స్తో దుమ్ము దులిపాడు. మణిశర్మ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చిరంజీవి యాక్టింగ్కు మరింత ఎలివేషన్ ఇచ్చింది. ఒక్కో సీన్కి ఇచ్చిన బిజిఎం నభూతో నభవిష్యత్ అనేలా ఉంటుంది. మరి ఈ సినిమా అంతటి స్థాయిలో విజయం సాధించడానికి ముఖ్య కారణం మణిశర్మ బెస్ట్ మ్యూజిక్. ఈ సినిమాకు తొలిసారి తన కెరీర్లో ₹1 కోటి రెమ్యునరేషన్ అందుకొని సౌత్ ఇండియాలోనే ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనిపించుకున్నారు. ఇక ఈ సినిమా 7 కోట్ల బడ్జెట్తో కేవలం 120 రోజుల షూటింగ్ జరుపుకోగా మొత్తం 98 సెంటర్లలో 100 రోజులు, 32 సెంటర్లలో 175 రోజులు, ఆదోనిలోని సత్యం థియేటర్లో 227 రోజులు ఆడింది. కలెక్షన్ల పరంగా ఫస్ట్ వీక్లోనే 40 కోట్లు సాధించిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. దీంతో అప్పటి వరకు ఉన్న అన్ని తెలుగు సినిమా రికార్డులను తుడిచిపెట్టింది. 7 కోట్ల బడ్జెట్తో 28 కోట్ల షేర్ను రాబట్టింది. అవార్డుల పరంగా ఈ సినిమాకు చిరంజీవికి బెస్ట్ నంది అవార్డు, బెస్ట్ డాన్స్ కొరియోగ్రాఫర్గా రాఘవ లారెన్స్కు దాయి దాయి దామా పాటకు నంది అవార్డు, బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్గా రవిశంకర్ నంది అవార్డు అందుకున్నారు. అంతేకాదు ఈ చిత్రం 175వ రోజు వేడుక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో విజయవాడలో ఘనంగా జరుపుకుంది. ఇదిలా ఉంటే 22 సంవత్సరాల తర్వాత ఆగస్టు 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఈ సినిమాని మళ్లీ థియేటర్లో రిలీజ్ చేశారు. భారీ ఎత్తున నిమిషాల వ్యవధిలో ప్రీ బుకింగ్ సేల్స్ జరుపుకున్న ఈ సినిమా రిలీజ్లో భారీ కలెక్షన్స్ రాబట్టాయి. ఏది ఏమైనా మెగాస్టార్ తన సినిమాలతో 4.5 దశాబ్దాలకు పైగా సినీ లోకాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తూ బాక్స్ ఆఫీస్ రారాజుగా నిలిచి ఇప్పటి యువతరాన్ని కూడా ఆకట్టుకోవడం చాలా గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. నిన్ను తప్ప ఈ ప్రపంచంలో ఎవరిని పెళ్లి చేసుకో, కండిషన్లు పెట్టకు, కన్యగానే మిగిలిపోతాం.